ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నెల్లూరు జిల్లా కోవూరు పిఎస్ లో ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన పోలీసులు పట్టించుకోలేదు. 200 మందితో నివాసాన్ని ధ్వంసం చేసిన పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీళ్ళు రిపోర్ట్ ఎందుకు ఫైల్ చేయలేకపోయారు? ఎస్ మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా ఏదైతే లీగల్ లా అండ్ ఆర్డర్ అంతా కూడా పక్కన పెట్టి రెడ్ బుక్ లో అమల్లో ఉండేటువంటి సూత్రాలను ఆధారంగానే పనిచేస్తుంది అనడానికి నిదర్శనంగానే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 2 రోజుల కిందట ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి 200 మంది రౌడీ మోకలు టీడీపీకి సంబంధించినటువంటి వారు అక్కడ సృష్టించినటువంటి విధ్వంసం కావచ్చు, అదేవిధంగా దాష్టికం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపు అదే రోజు రాత్రి 10 గంటల సమయానికి కూడా డీఎస్పీ ఆధ్వర్యంలో ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎటువంటి చర్యలు చేపట్టకపోగా, కనీసం కేసు కూడా నమోదు చేయకపోగా, ఇటు ఆయన పైన రివర్స్ లో కౌంటర్ ఫిర్యాదుగా ఇచ్చినటువంటి వేమిరెడ్డి దంపతులు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చారు. అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా పోలీసు యంత్రాంగము ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి పైనే కౌంటర్ గా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి. కొవ్వూరు పిఎస్ లో ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఇప్పటికే పలు సెక్షన్ల పైన కేసు నమోదైంది. 210/225 కింద అండర్ సెక్షన్స్ 74, 75, 79 అదేవిధంగా 296 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయనకి మరికొద్ది సేపట్లో నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సెక్షన్లు అన్ని కూడా మహిళలను ఇటు తిట్టడం కావచ్చు, అదేవిధంగా ఆరోపణలు చేయడం కావచ్చు, వారి వ్యక్తిగత జీవితాన్ని హననం చేసే విధంగా మాట్లాడినటువంటి విధంగా వచ్చేటువంటి అండర్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి పైన దాడికి సంబంధించి ఏదైతే నివాసం పైన దాడి చేసినటువంటి ఘటన కావచ్చు, అతన్ని హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి కావచ్చు, వీటన్నిటిపైన ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఫిర్యాదుకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోనటువంటి పరిస్థితి మాత్రం నెల్లూరు జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు పోలీసు యంత్రాంగం పైన తమకు నమ్మకం లేదు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హననం చేసే విధంగా కూడా పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తుంది అని చేసినటువంటి వ్యాఖ్యలకి నిజం పట్టే విధంగా కూడా అద్దం పట్టే విధంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తుందని మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.